అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో మహిళలకు విద్య, ఉద్యోగం, వ్యాపారాలలోనే కాదు చట్టసభలో కూడా ప్రాతినిధ్యం ఉండాలి, వారి వాటా చట్టసభలో కూడా ఉండాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. అలాంటి గొప్ప బిల్లును కాంగ్రెస్ మరియు దాని అలయన్స్ పార్టీలు అన్నటువంటి ఇండియా అలయన్స్ పార్టీలు అందరూ కలిసి బిల్లు పాస్ కాకుండా ఓటేయడం జరిగింది. ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది నిన్నటి ఓటింగ్ తోటి తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మహిళలను గౌరవించలేదు. నిన్న జరిగినటువంటి చర్చల్లో భాగంగా మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు అని మాటలు చెబుతూనే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని ఒకసారి అందరూ గుర్తుంచుకోవాలి. నోటితోటి నవ్వి నొసలతోటి వెక్కిరించినట్టు నిన్న కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ప్రవర్తించింది. ఒకసారి ఆలోచన చేయండి మహిళా మనులారా. ఈరోజు వాళ్ళు నీకు ఫ్రీ బస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఉచిత సిలిండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఉచితంగా నీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు చట్టసభకు వస్తా అంటే మాత్రం వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఏ నిర్ణయాలైతే ఇవాళ దేశ చరిత్రను మారుస్తాయో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో మీకు భాగస్వామ్యం కల్పిస్తా అంటే అది వారికి నచ్చట్లేదు, కాంగ్రెస్ పార్టీకి నచ్చట్లేదు. ఈరోజు చరిత్ర చూసుకున్నట్టయితే 1996 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి దేవేగౌడ గారు మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకున్నది. అలాగే ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998, 99, 2002, 2003 సంవత్సరంలో మళ్ళీ దీన్ని చట్టసభల ముందుకు తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకున్నది. ఆ తర్వాత కనీసం వారైనా చేస్తారా అని ఆలోచిస్తే 2010 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో రాజ్యసభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడం జరిగింది. కానీ రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లును మహిళల మీద చిత్తశుద్ధి లేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ లోక్సభకు తీసుకుపోలేదు. ఇది మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంటే వారి ఆలోచన ప్రకారం మహిళలు ఫ్రీ బస్సులో తిరగాలి, ఫ్రీ సిలిండర్ తీసుకోవాలి, వంట చేసుకోవాలి, వంటింటికి మాత్రమే పరిమితం కావాలనేది వాళ్ళ ఆలోచన. నిన్న వారు వేసినటువంటి మహిళా బిల్లు వ్యతిరేకమైన ఓటును ఏం చెప్తుందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మహిళలను చట్టసభలకు అంటరాని వారిగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఎస్, ఖచ్చితంగా చేసిళ్ళు. మిమ్మల్ని ఈరోజు మహిళల్ని చట్టసభలకు అంటరాని వారిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు రాజకీయంగా అంటరాని పార్టీని చేయాల్సిన బాధ్యత మహిళల మీద ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా సోదరిమణులారా. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కదానిలో వాళ్ళకు మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ ఇస్తా అంటే మీకేం మాయ రోగం వచ్చిందని అడ్డుకున్నారు.
గత 30 సంవత్సరాలుగా అదే పని చేస్తారు కదా మీరు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఈ దేశంలో 2వ అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి కదా, ఆమెకు సోయి రాలేదు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి మీకు సోయి రాలేదు మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యానికి రిజర్వేషన్ ఇవ్వాలని. ఈరోజు ఆ ఆలోచన వచ్చినా కూడా దానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దయచేసి ఒకసారి ఆలోచించండి. మనకు పాలిచ్చిన అమ్మ మనల్ని పాలించలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి, పక్కవారితోటి చర్చించాలి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ మహిళా బిల్లుకు చట్టసభలో మీ ప్రాతినిధ్యానికి అడ్డుపడినటువంటి కాంగ్రెస్ పార్టీని అంటరాని పార్టీగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మిమ్మల్ని చట్టసభలకు అంటరాని వారిగా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రాజకీయంగా మీరు కాంగ్రెస్ పార్టీని అంటరాని వారిగా చేయాల్సిన బాధ్యత ప్రతి మహిళ మీద ఉన్నది. ఒకసారి ఆలోచించండి, చర్చించండి. థ్యాంక్ యూ.